జగనన్న మాటిస్తే అమలు చేస్తాడనే నమ్మకం చంద్రబాబు మాటలు అబద్ధమని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భారత్రామ్ వ్యాఖ్యానించారు. గురువారం నగరంలోని 1వ వార్డ్ లాలా చెరువు హోండా షోరూం రామాలయం ఎదురుగా గల వీధి నుండి లాలా చెరువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే 50వ వార్డ్ లాలా చెరువు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి గుత్తుల మురళీ కార్యాలయం వరకు ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీడీపీ చంద్రబాబు వందల కొద్ది హామీలు ప్రజలకు ఇచ్చారని, నెగ్గిన తర్వాత ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదని అన్నారు. సీఎం కుర్చీ తప్పిస్తే ప్రజలు, రాష్ట్రం ఏమైపోయినా చంద్రబాబుకు అక్కర్లేదన్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చినప్పుడు మీకు ఎందుకు వేయాలి అని ప్రశ్నించండి. మీ ఓట్లతో గద్దెనెక్కి ఆ తరువాత తమ పబ్బం గడుపుకునే వారిని ప్రజాప్రతినిధులు అనకూడదని, పొలిటికల్ దొంగలు అనాలని అన్నారు. చేస్తామని చెప్పి చేయకుండా వారి సొంత వ్యాపారాలు అభివృద్ధి చేసుకునే దగాకోర్ నాయకులు టీడీపీ నేతలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2014లో టీడీపీ ఎంపీగా మురళీమోహన్ నెగ్గారని, రాజమండ్రికి చేసిందేమీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ గెలిచి నగరానికి చేసిందేమీ లేదన్నారు. కనీసం ప్రజల కష్టనష్టాల్లో పాలు పంచుకున్నది లేదన్నారు. రాజమండ్రి ఎంపీగా నేను చేసిన ప్రోగ్రెస్ మీ ముందు ఉంచుతున్నాను. మీకు అభివృద్ధి నచ్చితే, నాపై నమ్మకం ఉంటే సిటీ ఎమ్మెల్యేగా వైసీపీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని ఎంపీ భరత్ అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునవుతా, రాజమండ్రి నగర రూపురేఖలు మారుస్తానని అన్నారు. కరోనా సమయంలో నేను ప్రజలకు అందజేసిన సేవకు నీతి ఆయోగ్ నుంచి భారత్ గౌరవ్ అందుకున్నానని, ఇది రాజమండ్రికే గౌరవమని అన్నారు. నా ఆశలు, కలలు, సంకల్పం రాజమండ్రి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని, అందుకు ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తే అహర్నిశలు నగర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాటిచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజాసేవతో పాటు నగరాన్ని బహుముఖంగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో రాజమండ్రికి గత వైభవం తీసుకువస్తానని అన్నారు. రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి నగర ఎమ్మెల్యేగా నాకు బ్యాలెట్ నెంబర్ 3పై ఇద్దరికి 3వ నెంబర్ ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. వార్డు పర్యటనకు వచ్చిన ఎంపీకి ఆయా వార్డుల్లో అఖండ స్వాగతం లభించింది. మహిళలు హారతులిచ్చారు. విజయ తిలకం దిద్ది నీరాజనాలు పలికారు. వార్డుల్లో యువత పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమాలలో 1వ వార్డు ఇన్ఛార్జ్ ముప్పటి ప్రభాకర్, 50వ వార్డు ఇన్ఛార్జ్ గుత్తుల మురళీధర్, వైసీపీ సీనియర్ నేతలు పాలిక శ్రీను, నక్కా శ్రీ నగేష్, పార్టీ కార్యకర్తలు, యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.